అండ్ యష్. సో నేను యష్తో కలిసి సమతా కుంభ్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఇక్కడికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని విజిట్ చేద్దామని వచ్చాము. 108 దివ్య దేశాలు ఉన్నాయి. దీంట్లో 108 దివ్య దేశాలు మనం పర్సనల్గా వెళ్ళి డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే దివ్య దేశాలన్నిటిని కూడా తీసుకొచ్చి స్థాపించారు. అది మనం లైఫ్ టైం చూద్దామన్నా కూడా పాసిబుల్ కాదు. అండ్ విత్ డీటెయిలింగ్ ఎలా స్థాపించారు ఆ స్టాచ్యూస్ కానీ ఆ దేవుళ్ళు కానీ వాటి వెనకాల స్టోరీ ఏంటి అవన్నీ తెలుసుకుంటూ విజిట్ చేయడం అంటే చాలా కష్టం. అటువంటిది ఇక్కడ ఫెసిలిటేటర్స్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అన్నిటికీ మీనింగ్స్ ఎలా ఆవిర్భవించాయి అనే వాటికి అండ్ పర్పస్ ఏంటి మీనింగ్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో 108లో 106 అయితే కష్టపడితే చూడొచ్చు మనం లైఫ్ టైమ్. కానీ ఆ రెండు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చూడలేము. అవి మనం పరమపదించిన తర్వాతనే చూడగలుగుతామంట. అవి పరమపదం ఒకటి అండ్ పాలకడలి ఒకటి. అవి రెండింటిని దర్శించుకునే అవకాశం కూడా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇక్కడ సమతామూర్తి దగ్గర ఉంది. అది చాలా స్పెషల్ అనిపించింది. అండ్ నేను పర్సనల్గా రామానుజాచార్యుల వారికి కనెక్ట్ అయింది. అండ్ ఆల్సో నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే రామానుజాచార్యుల వారు జెండర్ ఈక్వాలిటీ కావచ్చు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కావచ్చు, విమెన్కి ఆపర్చునిటీస్ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి ఇప్పుడు కాదు ఎప్పుడో వేల సంవత్సరాల వెనకాల నుంచి ఆయన మాట్లాడడం అండ్ ఆయన ఫైట్ చేయడం వాటి కోసము రామానుజాచార్యుల వారు డిఫరెంట్ కార్యక్రమాలు చేయడం కానీ వాటి గురించి మాట్లాడడం జరిగింది, సంభాషించడం జరిగింది. అండ్ ఆల్సో వాటికి నిదర్శనంగా ఈరోజు ఈ జనరేషన్ అండ్ కరెంట్ ఇప్పుడు సొసైటీలో కూడా చిన్నజీయర్ స్వామి వారు ట్రైబల్ చిల్డ్రన్కి స్కూల్ అని స్టార్ట్ చేశారంట. అండ్ హెల్త్ క్యాంప్స్ అని చేస్తున్నారు. విజువల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్కి స్కూల్స్ కానీ అండ్ వాళ్ళు ఇప్పుడు ల్యాప్టాప్లో చదువుతారంట. ల్యాప్టాప్లో దే కెన్ యాక్సెస్ ల్యాప్టాప్ అంట. అది నాకు చాలా అసలు అద్భుతంగా అనిపించింది. మీరందరూ కూడా డెఫినెట్గా విజిట్ చేయాలి. అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ అట్రాక్షన్స్ ఆల్సో. నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే లేజర్ షో ఒకటి బాగా నచ్చింది. అండ్ హారతి అంటే రాగానే బొట్టు పెట్టుకోవడం ఇదంతా కూడా ఐ పర్సనల్లీ లైక్ ఇట్. అండ్ వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ హియర్. నేను కూడా అందరికీ చెప్తున్నాను, ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే డెఫినెట్గా మీరు ఇంకా చాలా మందికి చెప్తారు. చాలా చాలా పాజిటివ్ స్పిరిచువల్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. Thanks for this opportunity. Statue of Equality is the second highest statue in the whole world. 36 ఉంటాయి elephants. Lotus petals 108 ఉంటాయి. And height is 216 feet. Yeah, ఇవన్నీ డీటెయిల్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇట్ విల్ రిలేట్ టు 9 అంట. 108 అండ్ 36 ఇవన్నీ రిలేటింగ్ టు 9 అంట. 9 గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు ఫెసిలిటేటర్స్. వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి, వెళ్ళి దండం పెట్టుకున్నామా, హారతి తీసుకున్నామా, వచ్చామా అన్నట్టే ఉంటుంది భక్తులకి. కానీ దాని వెనకాల హిస్టరీ కానీ మీనింగ్స్ కానీ చెప్పడం అనేది నాకు మేజర్గా నచ్చింది ఫెసిలిటేటర్స్ దగ్గర. ఇక్కడ అందరూ ఫెసిలిటేటర్స్ ఉన్నారు, మీరు అడిగి తెలుసుకోవచ్చు, చాలా ఓపిక్గా చెప్తున్నారు. బుక్స్ ఆల్సో, ఆ బుక్స్ కూడా తీసుకొని చదువుకొని చూస్తూ వెళ్ళొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. విజువల్ టూర్స్ కూడా ఉంటుంది, రైట్? యా, ఆల్సో హావ్ ది విజువల్ టూర్స్. యా. సో ఇంత అద్భుతమైన ప్లేస్ ని మన హైదరాబాద్ దగ్గరలో మిస్ అవ్వద్దు, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ స్వామివారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి అని కోరుకుంటూ, యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. జై శ్రీమన్నారాయణ.